ఇకపోతే బడ్జెట్లో ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు. ఆ రోజు ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు బాగా పెంచారు, ఆదాయం పెంచుకుంటున్నారు, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. మమ్మల్ని ఒక తిట్టులే. ఇవాళ వీళ్ళు ఏం చేస్తుండ్రు? పోయినసారి నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో అసెంబ్లీలో ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయం 2023-24 సంవత్సరంలో నేను పెట్టింది 18,470 కోట్లు. గౌరవనీయులైన భట్టి గారు పెట్టింది 25,617 కోట్లు. అంటే పోయినసారి నేను బడ్జెట్లో ప్రతిపాదించిన దానికంటే 7,147 కోట్లు ఎక్సైజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచుకుంటామని గౌరవనీయులైన భట్టి గారు ఇలా బడ్జెట్లో పెట్టారు. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా? గల్లీకో బెల్ట్ షాప్ పెడతారా? అంటే ప్రజల్ని ఇంకా బాగా తాగమని ప్రోత్సహిస్తారా? అప్పుడు ఏమన్నారు మీరు? మేము వస్తే బెల్ట్ షాపులు బంద్ చేస్తాం. కేసీఆర్ గారు మద్యాన్ని బాగా దాయిపిస్తున్నారని మాట్లాడినారు. ఒక్క సంవత్సరంలోనే 7,147 కోట్లు ఎక్సైజ్ ఆదాయం పెంచుతున్నావంటే అంటే ఇప్పుడు తాగేదానికంటే డబుల్ తాగాలనా ప్రజలు? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇది ఓన్లీ ఎక్సైజ్ మీద. మళ్ళీ వ్యాట్ బై ఎక్సైజ్ ఉంటుంది ఇంకోటి. అంటే వ్యాట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్, ఇంకా అది కూడా ఎక్సైజ్ మీద సపరేట్గా వస్తే అదో 10,000 పెరుగుతుంది, అదొక 6-7 పెరుగుతుంది. ఈక్వల్గా ఉంటాయి రెండు. అది 6-7 ఇది 6-7 అంటే పోయినసారి కంటే ఎక్సైజ్ మీద 14-15 కోట్లు ఎక్కువ సంపాదించాలని చూస్తుంది వీళ్ళు. ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 7,147 ఎక్కువ పెట్టినరు. వ్యాట్ బై ఎక్సైజ్ అదో 7,000 ఉంటుంది, ఈక్వల్ ఉంటుంది జనరల్గా. అంటే 14-15 కోట్లు మద్యం మీద ఎక్కువ సంపాదించాలనుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే తాగుబోతులు తెలంగాణ చేస్తారా అని అడుగుతున్నాను నేను భట్టి గారిని, రేవంత్ రెడ్డి గారిని. అంటే ఆ రోజు మీరు మాట్లాడిన ఉపన్యాసాలు ఏంది, ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? వాట్ ఈస్ ద మెసేజ్ యు ఆర్ గివింగ్? దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ. తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. పోయినసారి నేను బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో 14,295 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చెప్పి నేను ప్రతిపాదించాను. భట్టి గారు ఎంత ప్రతిపాదించారంటే 18,228 కోట్లు ప్రతిపాదించారు. అంటే గతం కంటే 4,000 కోట్లు, దాదాపు 4,000 కోట్లు, 4,050 కోట్లు ఎక్కువ వస్తుందని ఆయన ప్రతిపాదించారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? ఒకవైపు రియల్ ఎస్టేట్ ఈ ప్రభుత్వం వచ్చినాక మీ డైరెక్షన్ లెస్ గవర్నమెంట్ వల్ల, మీ పాలన సరిగా లేక మెట్రో రైల్ రద్దు, ఫార్మాసిటీ రద్దు అంటే ఆయన రియల్ ఎస్టేట్ డామ్ అన్నది. మరి ఒకవైపు రియల్ ఎస్టేట్ డామ్ అంటది, ఇంకో దిక్కేమో 4,000 కోట్లు ఎక్కువ వస్తాయంటావు. అంటే ఏం చేస్తారు మీరు? ట్యాక్స్ పెంచుతారా? రిజిస్ట్రేషన్ ఫీజు పెంచుతారు, భూముల విలువ పెంచుతారు, ప్రజల మీద భారం వేస్తారని చెప్పకనే చెప్పింది ఈ బడ్జెట్లో. ఇది ఉపన్యాసంలో చెప్పలే కానీ లోపల లెక్కలలో చెప్పారు. ఉపన్యాసంలో దాచిరు, పన్నులు వేస్తాము, రిజిస్ట్రేషన్ ఫీజు వేస్తాము, భూముల వాల్యుయేషన్ వేస్తామని స్పీచ్లో చెప్పలే. కానీ లెక్కల్లో మాత్రం 4,050 కోట్లు గత సంవత్సరం కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఆదాయం ఎక్కువ వస్తుందని చెప్పారు. ఎట్లా వస్తుంది? అయితే ప్రజల మీద మీరు పన్నుల భారం పెంచితే ఇది వస్తుంది. అంటే చెప్పకనే చెప్పిండ్రు, ఎవరైనా గరీబోడు ఇల్లు కొట్టుకున్నారో అపార్ట్మెంట్ కొనుక్కుంటే బిడ్డాని ట్యాక్స్ పెరుగుతుందని చెప్పారు. ప్రభుత్వానికి మీ పన్ను ఎక్కువ కట్టాల్సి ఉంటుంది అని చెప్పారు వీళ్ళు. తర్వాత నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఒక మైనింగ్ ఒకటి ఉంటుంది, అది నార్మల్గా రాష్ట్ర ప్రభుత్వానికి 1,000-1,500 కోట్లు వస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసింది ఈసారి, పోయినసారి మనకు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 22,808 కోట్లు మనం ప్రతిపాదించాం. అప్పుడు